ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింపజేయవలనని వారు నాకు కీడు చేయును ఆలోచించుచున్నారు. కీర్తనల గ్రంథము 41వ కీర్తన 7వ చరణం. ఆల్ మై ఎనిమీస్ whisper together against me, they imagine the worst for me. Psalms chapter 41 verse 7. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము బలముగాను దృఢముగాను అన్ని విధాలుగా బాగున్నప్పుడే మనకు బంధువులైనా స్నేహితులైనా ఒక్కసారి ఏదైనా తేడా వస్తే, ఆరోగ్యం క్షీణిస్తే, మంచం పట్టి లేవలేని స్థితిలో ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. మనము అనుకున్నట్లు ఉండవు. అంతవరకు మనము ఊహలో బ్రతికాము అనే అర్థం అవుతుంది. అంతా మనవారే, అందరూ నా మంచి కోరుకునేవారే, అందరూ నాకు మేలు చేసేవారే అని అనుకున్నదంతా అబద్ధం, అదొక నటన అనే విషయం తెలుస్తుంది. ఈ యొక్క వాక్య భాగములో దావీదు పరిస్థితి కూడా అలానే ఉంది. దావీదు ఏ అనారోగ్యముతో ఉన్నాడో, ఏ బలహీనతతో బాధపడుతున్నాడో అని సరిగ్గా రాయబడలేదు గాని దావీదు మాట్లాడుతూ దేవునికి కీర్తన పాడుతూ అంటున్నాడు, నేను రోగశయ్య మీద ఉన్నాను, ఒకడు నన్ను చూడవచ్చి నా గురించి బయటికి వెళ్ళి చెడ్డగా మాట్లాడుతున్నాడు అని వాక్యములో ఇలా వ్రాయబడి ఉంది. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట మాటలాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు అని. అనగా ఈ దావీదుకు వచ్చిన బలహీనతతోనే చనిపోతే బాగుండును, అందరూ అతని పేరు మర్చిపోతే బాగుండును అని అనుకుంటున్నారంట. ఈ రోజున నీ శత్రువులు కూడా నీకు వచ్చిన సమస్యను బట్టి, నీ హృదయ వేదనను బట్టి, నీ కుటుంబంలో జరుగుతున్న గొడవలను చూస్తూ నీవు ఆర్థికంగా కృంగిపోతుంటే చూసి నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారేమో, నీకు ఇంకా కీడు చేయాలి, నీకు ఇంకా హాని చేయాలి, ఇప్పుడైతే ఎలా అయినా వీడిని మట్టు పెట్టొచ్చు, ఇప్పుడు ఈమెను ఎలా అయినా నాశనం చేయొచ్చు, ఇదే కరెక్ట్ టైం అని వారు అనుకుంటున్నారేమో. అలాంటి వారి మాటను విని భయపడకు, కలవరపడకు. నిజంగానే నన్ను ఏమైనా చేస్తారేమో, నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా ఉద్యోగాన్ని నాశనం చేస్తారేమో, నష్టపరుస్తారేమో అని కంగారు పడకు. నిన్ను రూపించిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు అలాంటి స్థితికి నిన్ను తీసుకొని రానియడు. వారు ఏ కీడైనా చేయడానికి చూసినా సరే ఆ కీడు నుండి ఆయన తప్పిస్తాడు. నిన్ను ద్వేషించేవారు నిన్ను బట్టి ఉల్లసింపకుండా ఉండునట్లు ఆయన చేస్తాడు. నిన్ను ఆ యొక్క మరణ పడక నుండి, ఆ బలహీనత నుండి, ఆ శోధన నుండి తప్పించి నీవు ఆయనకు ఎంత ఇష్టమో ఆయన తన యొక్క కార్యముల ద్వారా చూపిస్తాడు. హిజ్కియాకు మరణకరమైన అనారోగ్యం వచ్చింది అని తెలిసిన శత్రువులు బహుశా ఉల్లసించి ఉండొచ్చు, ఆనందించి ఉండొచ్చు. హిజ్కియా పని అయిపోయింది, ఇక రాజ్యం మనదే అని ఉవ్విల్లూరుండొచ్చు. ఆశ్చర్యంగా, అద్భుతంగా హిజ్కియా తిరిగి సంపూర్ణ ఆరోగ్యముతో బయటపడ్డాడు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ పొందుకొని రాజ్య పాలన చేశాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా అలానే నిలవబెట్టబోతున్నాడు. నిన్ను కూడా బలముగా దృఢంగా మార్చబోతున్నాడు. ద్వేషించేవారు, శత్రువులు, నువ్వంటే పడనివారు నీ యొక్క పనితనం చూడాలి, నీ యొక్క పతనము చూడాలి, నీవు నాశనమైతే చూడాలి అని నీవు కన్నీరు గారుస్తుంటే ఆనందించాలని ఆరాట పడుతున్న వారు బహుశా నీ చుట్టూ ఉన్నారేమో. నువ్వేం దిగులు పడకు, నువ్వేం నిరాశలోకి వెళ్ళిపోకు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు నిన్ను సిగ్గుపరచువాడు, అవమానపరచువాడు కాడు. నిన్ను ఆయన కరుణించి లేవనెత్తుతాడు. నీవు ప్రతీకారము చేసేలాగున నిన్ను ఆయన నిలవబెడతాడు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవడం కూడా మంచిదే. ఎందుకంటే మనవారెవరో, పగవారెవరో, ఎవరు నటిస్తున్నారో, ఎవరు నిజమైన ప్రేమను కనపరుస్తున్నారో గ్రహించవచ్చు. అందుకే దావీదు అంటున్నాడు, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను అని. చూసారా, దావీదు బలహీనంగా ఉన్నాడని తన స్నేహితుడే అన్నం పెట్టి పోషించిన
నా వాడు అనుకున్నవాడే దావీదును లెక్క చేయలేదు. ఈ విషయం దావీదుకు తెలిసింది కదా. నీవు ఇలాంటి విషయాలను ఈ బాధలో గ్రహిస్తావు, ఈ ప్రతికూలతలో తెలుసుకుంటావు, ఈ శోధనల్లో నీకు ఎదురవుతాయి. అలాంటి వారిని గుర్తుంచుకొని వారిని దూరం పెట్టి ఇకనైనా క్షేమంగా జీవించు, భయపడకు. దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన నిన్ను స్థిరంగా, ఆరోగ్యంగా, బలంగా నిలవబెడతాడు, కాపాడతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభా, దావీదు భక్తుడు కీర్తిస్తున్నట్లుగా నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారని, నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారని ప్రభా దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడు. తన యొక్క హృదయ వేదనను ప్రభా మీతో పంచుకుంటున్నాడయ్యా. అవును ప్రభా, నమ్మిన వారే మోసం చేస్తారు ప్రభా, నమ్మిన వారే ప్రభా మన యొక్క పతనాన్ని కోరుకుంటారు ప్రభా. అటువంటి వారిని నుంచి అయా జాగ్రత్త పడాలని తండ్రి లేఖనము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, ఎప్పుడు చస్తాడో, ఎప్పుడు వారి పేరు మాసిపోతుందో అని ప్రభా ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. అయా, మీరే వారికి సహాయములు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, దీర్ఘకాలిక రోగాలతో దిగులు చెందుతున్నారో, నాకేమైపోతుందో అన్నటువంటి భయాందోళనతో బిడ్డలు ఉన్నారో ప్రభా, అట్టి బిడ్డలను ధైర్యపరచండి. వారి యొక్క విశ్వాసము ద్వారా, వారి యొక్క నమ్మకము ద్వారా వారికి ఉన్న రోగమును కొట్టివేయండి ప్రభా. అవునయ్యా, స్వస్థపరిచే దేవుడు నీవు ఉన్నావని, నీవు తప్పకుండా మా ప్రార్థన ఆలకిస్తావన్న విశ్వాసాన్ని వారికి దయచేయండి అయ్యా. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి, కుటుంబంలో అసమాధాన స్థితిని కొట్టివేయండి అయా. భార్యాభర్తల మధ్య విభేదాలను కొట్టివేయండి, ప్రేమ కలిగి వారు జీవించుటకు సహాయం దయచేయండి అయా. మరి తండ్రి, అపవాది క్రియలను లయపరచండి, చిన్న బిడ్డలను మీరు దీవించండి అయా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి, యవన వయస్సులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. అవును తండ్రి అయా, యవన బిడ్డలు చెడు వ్యసనాలకు బానిసలైపోతూ అయా, మరి తండ్రి మీ యందు భయభక్తులు లేక అయా, వారికి ఇష్టమైన జీవితాన్ని వారు జీవిస్తూ వారి జీవితాన్ని పతనం చేసుకున్న బిడ్డలతో మీరు మాట్లాడండి అయా. అద్భుతకర రీతిలో బిడ్డలను మీరు రక్షించుకోండి ప్రభా. చెడు స్నేహాల నుంచి విడుదల దయచేయండి. వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తం ఏమిటో కనిపెట్టి ముందుకు అడుగు వేయడానికి సహాయం దయచేయండి. మంచి నిర్ణయం వారు తీసుకోవడానికి సహాయం చేయండి. ఉద్యోగ విషయంలో ప్రభా మీ కృపను చూపండి, మంచి ఉద్యోగం బిడ్డలకు దయచేయండి. శాలరీ ఇంక్రీజ్ అవడానికి కృపను అనుగ్రహించండి. పోగొట్టుకున్న జాబు అంతకంటే గొప్ప జాబు బిడ్డలు యేసు నామములో పొందుకోను గాక. అవును దేవా, వారు ఊహించని కార్యం వారి పట్ల జరిగించండి. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో కృప చూపించండి ప్రభా. అదే విధంగా అయా, సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలకు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి శక్తిని, బలాన్ని దయచేయండి. వారు తింటున్న ఆహారంలో తండ్రి సమృద్ధి అయినటువంటి బలాన్ని దయచేయండి అయా. మరి కావలసిన బ్లడ్ ని సమకూర్చండి. అదే విధంగా నా తండ్రి, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయా. వారు ఎంతో శ్రమ పడుతుండగా ప్రభా అయా, నష్టాలను కూడా లాభకరంగా మార్చండి ప్రభా. చేతి పని చేసుకునే వారిని దీవించండి, కూలి పని చేసుకునే వారిని దీవించండి ప్రభా అయ్యా. వారు ఏ పనులైతే చేస్తున్నారో ప్రభా నా తండ్రి, వారు పడుతున్న కష్టాన్ని మీరు దీవించండి అయ్యా. తగిన ప్రతిఫలాన్ని దయచేయండి తండ్రి అయ్యా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవంటున్నావు ప్రభా. వారు ఎంతో కష్టపడి పని చేసుకుంటుండగా ప్రభా ఎటువంటి అనారోగ్యం వారిని బాధించకుండా మీ కాపుదల్లో భద్రపరచండి అయ్యా. అదే విధంగా నా తండ్రి, అధికారులందరికీ తోడుగా ఉండండి ప్రభా. మీ జ్ఞానము, వివేచన వారికి దయచేయండి తండ్రి. న్యాయమైన పాలన పాలించుటకు సహాయము దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి, సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా ఉండునట్లుగా సహాయము దయచేయండి అయా. మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరికీ కూడా మీరు తోడై ఉండండి అయ్యా. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. రక్షణ లేక ఉన్న ప్రతి బిడ్డను ప్రభా రక్షించుకోండి ప్రభా. ప్రతి ఒక్క మోకాలు నీ సన్నిధిలో వంగునట్లు, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించినట్లుగా అయ్యా మీరు కార్యాన్ని జరిగించండి ప్రభా. దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ యొక్క తండ్రి తలంపుల చేత వారిని నడిపించండి అయ్యా. సువార్థికులను బలపరచండి అయ్యా. వారు వెళ్తున్న మార్గాన్ని సరళము చేయండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి అయ్యా. వారిని తండ్రి మీరు ఆశీర్వదించండి
ఆశీర్వదించండి. మీ జ్ఞానము, మీ కృప, మీ యొక్క కాపుదల, మీ మెండైన దీవెనలు వారిపైన కుమ్మరించండి తండ్రి. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రులు లేని వారి పక్షముగా మీరుండండి. కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి. భూతాగాథ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, పెన్షన్ రాని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఫలపరిచి స్థిరపరచునుగాక.